నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ తో ప్రపంచం దృష్టి ఏపీ వైపు మళ్లిందని కూటమి నేతలు వెల్లడించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్ మాట్లాడారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని విమర్శించారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 13.86 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. దీని ద్వారా యువతకు సుమారు 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రతి కుటుంబానికి 36 లక్షల తలసరి ఆదాయం వచ్చే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని వెల్లడించారు. 613 సంస్థలతో సిఐఐ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకున్నామన్నారు. దీనిపై వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ చైర్మన్ మనుమ మోహనకృష్ణ, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, అన్నాబత్తిన జయలక్ష్మి, దాసరి రాజా మాస్టర్, కంచర్ల శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు వివిధ దేశాలు పర్యటించి లండన్లో కానీ, అబుదాబీలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, మరి దేశంలోని ఇతర ప్రాంతాలు ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, ఇతర ప్రాంతాలు బీహార్ ప్రాంతాలను కూడా అవసరమైతే పర్యటించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఎంత అవసరమో, దానివల్ల వాళ్ళకు వచ్చే మేలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చే మేలు కానీ వివరించి ఎక్కడికక్కడ రోడ్ షోలు నిర్వహించి ఒక నమ్మకాన్ని పారిశ్రామికవేత్తల్లో కల్పించిన మాట వాస్తవాన్ని మీ అందరికీ తెలుసు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలను వాటాల పేరుతో భయపెట్టి పారిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి విశ్వసనీయత చాలా వరకు వేరే దేశాల్లో తగ్గినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తిరిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు చూసేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఈ సిఐఏ సదస్సు ద్వారా రాష్ట్రానికి 77 కంట్రీస్ నుంచి ఈరోజు అనేక మంది పెద్దలు వచ్చినటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం మనం వైజాగ్లో సిఐఐ సమ్మిట్ ఎంఓయూలు అనేక సంస్థలతో దాదాపుగా 613 సంస్థలతో ఎంఓయూలు చేసుకొని 13 లక్షల పైగా లక్షల కోట్లకి పెట్టుబడులు తీసుకురావడం, మరి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, అందులో 13 లక్షల ఉద్యోగ కల్పనని తీసుకురావడం అనేది నిజంగా సామాన్యమైన విషయం కాదు. ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవు. మరి గత ప్రభుత్వం మనం చూసాం, పావలా కృషి చేస్తూ దానికి పబ్లిసిటీ కోసం 5 రూపాయలు ఖర్చు పెట్టి 500 రూపాయల పబ్లిసిటీని క్రియేట్ చేసుకొని రాష్ట్రం అంతటా చాలా సాధించాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మోసం చేసిన పరిస్థితులు మనం అందరం కూడా. అసలు సమ్మిట్ కన్నా ముందే దాదాపుగా 36 సంస్థలతో 3,65,000 కోట్ల రూపాయలతో 1,40,000 ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉండేటటువంటి పెట్టుబడుల మీద సంతకాలు జరగడం. మరి సమ్మిట్ జరిగింది 2 రోజులైతే మొదటి రోజే 8 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, తద్వారా ఒక 10 లక్షల ఉద్యోగాలు వెరసి మా అధ్యక్షులు గారు చెప్పినట్టు దాదాపుగా 16 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్న 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం, ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. తన కార్యాలయంలో మహిళల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రివెన్స్ లో పాల్గొని వినతులు స్వీకరించారు. ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. చాలా వరకు సమస్యలకు పరిష్కారం చూపడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కూటమి నేతలు డివిజన్ స్థాయిలో పర్యటించి అక్కడ సమస్యలు గుర్తించి తమ దృష్టికి తెస్తున్నారని గల్లా మాధవి పేర్కొన్నారు. క్యాడర్ అంటే మహిళా నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ
ఈ వారం రోజుల పాటు కంప్లీట్గా కాన్స్టిట్యున్సీ అంతా కూడా తిరిగి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి సమస్యల్ని తీసుకొని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం అనేది చాలా చాలా అభినందనీయమైన విషయంగా నేను భావిస్తున్నాను. కార్యకర్తలతో సహా కూడా ఇక్కడికి రావడం, వారి సమస్యల్ని చాలా స్వేచ్ఛగా చెప్పుకోవడం, వాటికి పరిష్కార మార్గాన్ని చూసి వెళ్ళడం అనేది స్వాగతిస్తున్న కార్యక్రమం. ఇది ఇలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతుంది. మహిళల యొక్క సమస్యలు అన్నీ కూడా సాధ్యమైనంత మేరకు పరిష్కరించి వారి మనసుల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడటమే నా యొక్క ముఖ్య లక్ష్యంగా ఈ యొక్క మహిళా గ్రీవియన్స్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తూ ఉన్నాను. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన 87 మందికి 64,87,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను గుంటూరులో అందించారు. ఇప్పటి వరకు తమ నియోజకవర్గ పరిధిలో 6,84,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారని ఎమ్మెల్యే వివరించారు. గత ప్రభుత్వంలో రికమెండేషన్లతోనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేవని, ఇప్పుడు అలా లేదని స్పష్టం చేశారు. ఈ రోజు కూడా 18, 19 విడతలకు సంబంధించి ఎల్ఓసి కింద 14 మందికి 40 లక్షల రూపాయలు, 16 లక్షల రూపాయలు, అదేవిధంగా చెక్కుల రూపంలో రీఎంబర్స్మెంట్ 87 మందికి 64 లక్షల రూపాయలు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఒక్క నియోజకవర్గంలోనే ఈ 16 నెలల్లో బాధిత కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో జరగడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై హైకోర్టు వేసిన పిటిషన్లకు షాపుల యజమానులకు సంబంధం లేదని జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి స్పష్టం చేశారు. అరండల్పేట, బ్రాడీపేట షాప్ ఓనర్స్, షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం పౌర సంఘాల తరపున 2 పిటిషన్లు హైకోర్టులో వేశామని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పెషల్ లాయర్స్ కమిషన్ సభ్యులను పంపి నివేదికను తెప్పించుకుందన్నారు. దీనిపై మేయర్ కోవెలమూడి రవీంద్ర లాయర్ల షాపుల యజమానులను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎన్నో లోపాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వల్లూరి సదాశివరావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, మద్దిరాల రాధాకృష్ణ పాల్గొన్నారు. 96 కోట్లు బ్రిడ్జికి అవుతుంది, రోడ్డు వేడలకి ఎంత ఖర్చు అవుతుంది, కాంపన్సేషన్కి ఎంత అవుతుంది, ఎలక్ట్రిసిటీ పోల్స్ తీయడానికి ఎంత అవుతుంది, అండర్ గ్రౌండ్ వైర్లు, పైప్ లైన్లు తీయడానికి ఎంత అవుతుంది, మీ దగ్గర ఇంతవరకు ఏ స్పష్టత లేదు. మీరు ప్రకటించలేదు ఇంతవరకు. వాటికి నిధులు సమకూర్చుకోవాల్సి ఉంది. కార్పొరేషన్ ఆ నిధులు స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆ 90 కోట్లతోటి బ్రిడ్జి కట్టేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారా? అది ఎలా సాధ్యం అవుతుంది? ఇది పోలవరం ప్రాజెక్టు కాదు. 30 ఏళ్ళ నుంచి నిర్వాసితుల్ని పెండింగ్లో పెట్టి డబ్బులు ఇవ్వకుండా నిన్న కొంత ఇచ్చిన పరిస్థితి. ఒక నగరం, క్యాపిటల్ నగరానికి రాజధాని, జిల్లా కేంద్రంగా ఉంది. గుంటూరు నగరం నడిబొడ్డున్నటువంటి ఒక బ్రిడ్జి నిర్మాణం, చుట్టూ వైద్యాలయాలు, విద్యాలయాలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య కూడళ్ళు ఉన్నటువంటి కేంద్రంలో మీరు ఎటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు లేకుండా, వీటిని తొలగించకుండా బ్రిడ్జిని ఎలా నిర్మిస్తారు? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సెక్షన్ 4 to సెక్షన్ 9 ఉన్నది ప్రొసీజర్. చెయ్యాలి అంటే ఎలాగ వెళ్ళాలి. సెక్షన్ 4లో చెప్పారు సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ చేయాలని. సెక్షన్ 5లో చెప్పారు నోటిఫికేషన్ ఇవ్వాలి, పేపర్ నోటిఫికేషన్. సెక్షన్ 6లో చెప్పారు ప్రజాభిప్రాయం సేకరించాలని. సెక్షన్ 7లో చెప్పారు ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది ఎక్స్పర్ట్ కమిటీతో డిసైడ్ అయ్యి దాని ప్రకారం చెయ్యాలి అని. సెక్షన్ 9లో చెప్పారు కాంపెన్సేషన్ ఇచ్చే ముందు క్లియర్గా వాళ్ళకి రైట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. మొత్తాన్ని తుంగలో తొక్కేసి వీళ్ళు మొదలుపెట్టేసి వాళ్ళు చట్టాన్ని అక్కడ అతిక్రమించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సమస్యల్ని పరిష్కరించడంపై జనసేన నేత ఆళ్ల హరితో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా గ్రివెన్స్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఓ మహిళగా ఎమ్మెల్యే తెలుసుకుని వాటి పరిష్కారంకు సత్వరమే చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. స్కూటీ మీద వెళ్ళి స్వయంగా వెళ్ళి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి కొంత అండగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటూ, గత ప్రభుత్వంలో అయితే అసలు సమస్యలు వినేవాళ్ళు లేరు. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యని విన్నప్పుడు వాళ్ళ గుండెల్లో భారం సగం దిగుతుంది. అది అసలు గతంలో ప్రభుత్వం వినేవాళ్ళే లేరు, వాళ్ళే ఒక సమస్యగా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో. అలాంటిది ఇప్పుడు మేడం గారు ప్రతి ఒక్కరిని
కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ నా వాళ్ళే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తన కన్నబిడ్డలాగా, సోదర సోదరిమల్లాగా చూసుకుంటూ సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలన్నిటి కూడా త్వరితగతిన పరిష్కరించడానికి ఇది ఒక మంచి తార్కాణం అండి. సో ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది అని చెప్పేసి మేము చాలా సంతోషంగా విన్నవించాము. మాధవి గారికి చెప్పినప్పుడు ఆ మాధవి గారు స్పందించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి జయప్రదంగా వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. నగరానికి నడిబొడ్డున 4 లేన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొదలుపెట్టారు. అయితే పౌర సంఘాలు, షాపులు కోల్పోతున్న యజమానులు బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నియమించిన స్పెషల్ లాయర్స్ కమిషన్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పరిశీలించి కోర్టుకు నివేదిక పంపారు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోతే నగర ప్రజలు మరింత ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాలతో కాంట్రాక్టర్ పనులు ముమ్మరంగా చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో పోలీసు అధికారులకే భద్రత లేదంటేనే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని అంబటి వివరించారు. పొలిటికల్ గా మాట్లాడాలా అవసరం లేదా అని అడుగుతా ఉన్నా. ఓ పొలిటికల్ గా మాట్లాడితే అది కేసా? అంటే పొలిటికల్ గా ఎవడో మాట్లాడడానికి వీల్లేదా ఈ రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం మీద పొలిటికల్ గా విమర్శ చేయకూడదా? ప్రభుత్వం ఏం చెబితే, లోకేష్ ఏం చెప్తే ఆ రకంగా చేస్తున్నారు. నా మీద కేసు పెట్టాలనుకో, పట్టుకెళ్ళి ఒకరిని కొట్టి రాంబాబు పేరు చెప్పమంటారు. వాడు చెప్పను బాబు అంటే నీ మీద కేసు పెడతాం అంటున్నారు. ఇది పోలీసు యంత్రాంగం చేస్తున్నటువంటి వ్యవహారం రాష్ట్రంలో. అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న కరణం పావని ఇన్ఫోసిస్ లో ఉద్యోగం సాధించింది. తాడికొండకు చెందిన పావని ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమెను మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కళాశాల కార్యదర్శి రామకృష్ణ అభినందించారు. గ్రామీణ పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంలో హిందూ కళాశాల ఎంతగానో కృషి చేస్తుందని లక్ష్మణరావు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ సీఎం ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ నర్సిరెడ్డి, రమాదేవి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కళాశాల లాభాపేక్ష లేకుండా యాజమాన్యం విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేసేటటువంటి కాలేజీ. అందువల్ల ఆ పాపని అభినందించడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పావానికి అభినందనలు తెలియజేస్తూ ఆ పాప ఇన్ఫోసిస్ కంపెనీకి ఎంపిక కావటం ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళు కూడా నేర్చుకుని ఎంపిక కావాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి, ముఖ్యంగా కళాశాల కార్యదర్శి శ్రీ చెరువు రామకృష్ణమూర్తి గారు, వారి టీం కృషి చేస్తున్నారు. అధ్యాపకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ పావనికి కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయిన పావనికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడానికి ఎపిటా టీం చాలా కష్టపడ్డారు. అలాగే కిడ్స్ కాలేజీ వాళ్ళు ఇక్కడ ప్లేస్మెంట్స్ జరిగినాయి. సో మా హిందూ కాలేజీ ఎస్సీటీ తరఫున ఎపిటా టీంకి, కిడ్స్ కాలేజీకి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇటువంటి ప్లేస్మెంట్స్ భవిష్యత్తులో మేము ఇంకా చాలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆ డైరెక్షన్లోనే కూడా వర్క్ చేస్తున్నాము అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జనగణనలోనే కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాలో పార్టీ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను విభజిస్తుందని ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మోడీ రాజ్యాంగాన్ని, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం
గత ఎన్నికల్లో 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని భారతీయ జనతా పార్టీ ఎంపీలు చెప్పిన విషయాన్ని చూస్తున్నాం. అలాంటి భారతీయ జనతా పార్టీతో లౌకిక పార్టీలుగా ఉన్న తెలుగుదేశము పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి వారి యొక్క గౌరవాన్ని కూడా మంట కలుపుకుంటున్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా గ్రంథాలయంలో ఈ నెల 20 వరకు జరగనున్నాయి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలు 5 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ పంపింగ్ రిజర్వాయర్ కు వెళ్లే ప్రధాన పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీకి మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో త్రాగునీరు సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పైప్లైన్ లీక్తో త్రాగునీరు పెద్ద ఎత్తున వృధా జరుగుతుందన్నారు. లీకేజ్ మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాల్సి ఉందన్నారు. దీంతో నగరంలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, హనుమయ్య నగర్, స్తంభాల గరువు, శ్యామలానగర్, గుజ్జనగుండ్ల, కోర్టు కాంపౌండ్, ఏటగ్రహారం, మార్కెట్ యార్డ్, హౌసింగ్ బోర్డు కాలనీ, బిఆర్ స్టేడియం, నల్ల చెరువు, శ్రీనివాసరావు తోట, కేవీపీ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, తారక్ రామ్ నగర్ రిజర్వాయర్ల పరిధిలో 20, 21, 22 తేదీల్లో ఉదయం వరకు త్రాగునీరు సరఫరా జరగదని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.